ఎందుకు దేశం అట్రాక్ట్ కోసం. అయ్యారు అంటే ఒక విధంగా మోడీ గారి పాలన నచ్చింది. మోడీ గారి పాలన డెఫినెట్గా చాలా బాగుంది దేశం కోసం. ఇవాళ భారతదేశం ఎవడు గుర్తు లేకుండా వరల్డ్లో మరి బీఆర్ఎస్ ఎందుకు వదిలేస్తున్నారు? బీఆర్ఎస్ ఎందుకు వస్తున్నట్టే ఇంకా మనం ఏం చెప్పలేము దాని గురించి. అని నరేంద్ర మోడీ గారిని చూసి కుటుంబ పాలన అయిపోయిందనా లేకపోతే నరేంద్ర మోడీ గారికి అట్రాక్ట్ అయ్యారా? ఇప్పుడు ఎవరు చేసుకున్న కర్మను వాళ్ళు అనుభవిస్తారు. మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు నచ్చలేదు, మనకు భారతీయ దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా ఇంట్లో రావాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఇంత అనగబడ్డదా, నటులకు కూడా ఇంత ఉందని చెప్పారు వాళ్ళే. నటుల కోసం కూడా మాట్లాడారు. తర్వాత నటుల కోసం ఎవరేం చేయలే. చేశారా ఏమన్నా? మా తెలంగాణ పిల్లలు గడ్డలు పెంచుకొని మీసాలు పెంచుకొని మా దీని మీద మాట్లాడేమన్నారు. ఒక్కడైనా మాట్లాడిన 10 ఏళ్ళలో మళ్ళీ లేదు. సో మాట్లాడుకున్నా ఈరోజు మన వరల్డ్లో భారతదేశం చట్టా చాటిన హీరో ఎవరంటే మన నరేంద్ర మోడీ గారే. 100% కదా అతను. ఈరోజు అమెరికా భయపడుతుంది, ఇలా రష్యా భయపడుతుంది. లేకపోతే మన ఎంత చిన్న చూపు చూస్తుంటారు. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు నవాజ్ షరీఫ్ తీసుకొచ్చి తాజ్మహల్ చూపిస్తే ఆయనకు సెక్యూరిటీ పెట్టి, ఇప్పుడు ఎవడైనా రావాలంటే ఉత్సపడుతుంది. దేశం వైపు చూడాలంటేనే ఇదవుతుంది. అది చాలు కదా మనకు. ఇలా ఇండియా అంటే ఒక కాలు ఎగిరేసుకొని ఏ దేశమైనా ఉండొచ్చు. అన్న మీరు పక్కా కట్టర్ హిందూ కదా? 1000% పక్కా హిందుత్వవాది. 100%. మరి ఇప్పుడు హిందుత్వం మీద పడుతున్న దాడుల గురించి ఇన్ని రకాలుగా మన వాళ్లే మన మీద దాడులు చేసి, బిత్రి సత్తి గారు ఆయన ఎంత ఫేమస్, ఆయన భగవద్గీతను అవహేళన చేసి బిల్లు గీత అని ఒక పాట క్రియేట్ చేసి పాడాడు. నేను కూడా చూశాను. తమ్ముడు సత్య అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఇలాగే మాట్లాడు ప్రతి ఒక్కడు మన జాతిని మన సంస్కృతిని పాడు చేసుకుంటూ పోతే రాబోయే తరానికి మనం ఏం చెప్తాం? అది ఒక్కసారి మనసులో పెట్టుకొని మాట్లాడాల. 100 సార్లు మాట్లాడాలి. 1000% ఖండిస్తా. ఇప్పుడు అదే క్రిస్టియానిటీ గురించో ముస్లిం గురించో మాట్లాడే దమ్ముందా? మన హిందువులే మన హిందూ మీద ఇలా భగవద్గీత మీద చేయడం కరెక్ట్ కాదు. తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టము, మంచోడు, కానీ ఇలాగ చేయడం కరెక్ట్ కాదు తమ్ముడు. నేను పర్సనల్ గా మాట్లాడతా, తప్పకుండా చేస్తా. ఎందుకంటే మనవాడే కదా, తెలియకుండా ఏదో జరగవచ్చు. అది ఇంకోసారి జరగకుండా చూసుకోవాలా. హిందువులందరూ బాధపడితే అతనికి మంచి జరగదు, ఒక క్షమాపణ చెప్పేసి. ఇప్పుడు రేపు ఇలాగే జరిగితే రేపు చాలా ప్రాబ్లం జరగవచ్చు. ఇలా బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఏడున్నాం మనం, ఆఫ్ఘనిస్తాన్. మనం ఇలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున చాలా కష్టం అవుతుంది. మనం ఏదో రాజకీయం కోసం ఓట్ల కోసం ఇలా చేసుకుంటూ పోతే, కొన్ని దేశాలను మనం చూసుకుంటూ పోతే అసలు మనం ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. మనం గర్వించాలన్నా మన భారతదేశం. 100% భారతదేశంలో ప్రతి ఒక్కరు ఉండొచ్చు ఇక్కడ, కానీ అదర్ కంట్రీ అట్లా లేదు. మరి ఎప్పుడు వస్తుంది? వీళ్ళందరూ చదువుకోరా? మరి చదువుకొని కావాలని ఓవర్ యాక్షన్ చేస్తారా? చాలా మంది ఇలాగే తయారైపోయినారు.